ప్రైజ్ లార్డ్. 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. భక్తుడు తన జీవితంలో ఆయా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వాటి నుండి విడుదలను కోరుకుంటూ దేవుని ఆశ్రయిస్తూ ఈ కీర్తన రాశాడు. తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడని, అతిక్రమములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని. అంటే పాపమును ఒప్పుకొని, దోషమును ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారే ఈ లోకంలో ధన్యులు, అదృష్టవంతులు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, అంత గొప్ప భాగ్యము ఇవ్వడమే కాకుండా మన జీవితంలో దేవుడు ఏ విధంగా మన పట్ల కార్యాలు చేస్తాడో కూడా ఈ కీర్తనలో ఆయన తెలియజేశాడు. ఆయనకు మనం మొరపెట్టినప్పుడు విస్తార ప్రవాహం వలె మరి మన మీదకి శోధనలు వచ్చినా కూడా అవి మనకి ఏ కీడు చేయకుండా చేస్తాయని వివరిస్తూ, ఒకవేళ మన జీవితంలో ఎలాంటి బాధాకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా మనకు ఒక దాగుచోటు ఉంది. అదే మన ప్రభువైన అయిన క్రీస్తు. ఆయన దగ్గరకు వచ్చి మనం దాక్కున్నప్పుడు ఆయన మనల్ని శ్రమలో నుండి విడిపించడమే కాకుండా మనల్ని ఆనందభరితులుగా చేసి విమోచన గానములతో మనల్ని ఆవరిస్తాడని ఇక్కడ తెలియచేయడం జరిగింది. మరి మనకి ఈ లోకంలో దాగుచోటు ఎవరు మనకు ఆశ్రయం ఇస్తారు? ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. ఇంకా పదే పదే మనం వాళ్ళని ఆశ్రయిస్తున్నాం అనుకోండి, మనుషులు ఎవరు కూడా జీవితకాలం మనల్ని ఆదుకోరు, మనకు ఆశ్రయంగా ఉండరు, మనకు దాగుచోటుగా ఉండరు. కానీ మన ప్రభు మనకి ఎప్పుడు దాగుచోటుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంత భీకరమైనటువంటి మరి శత్రు దాడిలో గురై ఉన్నప్పటికీ, ఎంత సహించనొల్లని బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీకు దాగుచోటు ఎవరో తెలుసా? ప్రభువే. ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరకు వచ్చి దాక్కో, ఆయనకి నీ బాధ చెప్పుకో, ఆయనకి నీ సమస్య చెప్పుకో. ప్రభువా నాకు సహాయం చేయవా అని వేడుకున్నప్పుడు ఆయన నీ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు. నువ్వు మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు వారు ఆశ్రయంగా ఉండలేకపోవచ్చు, కానీ నీ ప్రభు నిన్ను ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు. కొన్నిసార్లు తల్లి కూడా మనకు దాగుచోటుగా ఉండలేకపోవచ్చు, తండ్రి ఉండలేకపోవచ్చు, తోబుట్టులు ఉండలేకపోవచ్చు, స్నేహితులు, బంధువులు ఉండలేకపోవచ్చు, వైద్యులు ఉండలేకపోవచ్చు, అధికారులు ఉండలేకపోవచ్చు, ఆత్మీయులు ఉండలేకపోవచ్చు. కానీ దేవుడు నీకు ఎప్పుడూ దాగుచోటుగా ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి దాక్కుంటావా? ఆయనను ఆశ్రయిస్తావా? చీపో అనేవాడు కాదు. చిన్న సమస్యలకు, పెద్ద సమస్యలకు కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి అని ఆయన అన్నాడు. ఇంత చిన్న సమస్యనా నేనెందుకు చేస్తాను అన్నాడు. ఇంత పెద్ద సమస్యనా నేనెందుకు చేస్తాను అన్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా నిన్ను ఆయన ఆదుకుంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ బాధను అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా నీ కష్టం నుండి ఆయన నిన్ను బయటకు వేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఆయన ఆశ్రయించినప్పుడు వాళ్ళ జీవితంలో వారు ఊహించని విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు అసలు కనీ విని ఎరుగనంత ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు. హిజ్కియా జీవితంలో ఎంత దుఃఖంతో ప్రభు దగ్గరికి వచ్చాడో అంతకన్నా మించిన ఆనందాన్ని ఇచ్చాడు. పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా సంఘాన్ని దేవుడు నివ్వెరపరిచాడు, ఆశ్చర్యపరిచాడు. అలా ప్రార్థనకు జవాబిచ్చి పేతురును చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు చేస్తాడు. రా ఆయన దగ్గరికి, నీ బాధ ఏంటో ఆయన చెప్పుకో, నీ కష్టం ఏంటో ఆయన చెప్పుకో. ఒకవేళ తెలియక పొరపాట్లు చేసావా, అవి కూడా దేవుని దగ్గర చెప్పుకో, క్షమిస్తాడు. అదేవిధంగా జీవించొద్దు, ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. దేవుని కార్యాలు చూస్తావు. దేవుని కార్యాలు చూడాలనుకుంటే ఆయన దగ్గరికి రా. ఇప్పుడే గొప్ప సమాధానం, ఇప్పుడే గొప్ప ఆరోగ్యం, ఇప్పుడే గొప్ప ఆనందం దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా దాగుచోటు మీరే ప్రభువా. నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా శ్రమలో నుండి మమ్మల్ని విడిపిస్తావు, మమ్మల్ని క్షమిస్తావు, మమ్మల్ని ఆదరిస్తావు, బలపరుస్తావు, విమోచన గానములతో నింపుతావు. దేవా, ఈ వాగ్దానం విన్నా నీ బిడ్డల జీవితంలో అట్టి కృపను దాయిచ్చామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.